గత కొన్ని రోజులుగా ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు అయితే నిర్వహిస్తున్నారు. వారికి అయితే పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, శ్రమ దోపిడీ చేస్తున్నారని, వాటికి తగ్గిన ఫలితం అయితే దక్కడం లేదంటూ వారైతే ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈరోజు వరంగల్లోనే డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర అయితే బైఠాయించి అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ డిఎంహెచ్ఓ ఆఫీస్ని మొత్తాన్ని క్లోజ్ చేయడం జరిగింది. డోర్లు మూసివేసి అయితే వీరు ఆందోళన కార్యక్రమం చేపడితే వందల సంఖ్యలో ఆశా వర్కర్లు అయితే ఇక్కడ బైఠాయించి అయితే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అసలు వారి సమస్యలు ఏంటి, వారి గురించి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏంటి వారి సమస్య ఏంటి? ఈరోజు వరంగల్ జిల్లాలో ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైన డిమాండ్స్ కోసం వరంగల్ జిల్లా సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టాము. నా పేరు కాసు మాధవి, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఆశా వర్కర్లకు సంబంధించి వరంగల్ జిల్లాలో 2022 నుంచి నేటి వరకు పల్స్ పోలియో, టీబీ అట్లాగే ఇతరత్ర సర్వేలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి 2022 నుంచి నేటి వరకు దాదాపు ఒక్కొక్క ఆశా వర్కర్కు 10 నుంచి 15 వేల రూపాయల బకాయి పారితోషికాలు ఈరోజు ప్రభుత్వం దఖలు పడ్డది. మేము పలు దఫాలుగా డిఎంహెచ్ఓ గారికి ఈ సమస్యల మీద వినతి చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాము. ప్రతి ఆశా కార్యకర్తకు వచ్చే జీతం చాలా తక్కువ. వాళ్ళను ఈరోజు గౌరవ కార్మికులుగా, లేదంటే గౌరవ వర్కర్లుగా, గౌరవ సేవకులుగా, లేకపోతే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలుగా ఇట్లా రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ చేత ఈరోజు ప్రభుత్వం శ్రమదోపిడీ చేస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చేటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు కూడా ఇవ్వాలి. వాళ్ళకు వచ్చేటువంటి పారితోషికాలు కూడా చాలా తక్కువ. కాబట్టి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆశా డిమాండ్లను సమర్థించి వాళ్ళకు కనీస వేతనం అంటే ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చే ముందు ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆ సీఎం గారు ఇచ్చినటువంటి హామీనే మేమేమి గొంతమ్మ కోరికలు కోరతలేము, ఆశా వర్కర్లుగా మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, మీరు ఇచ్చినటువంటి పని భద్రతనే మేము కోరుతున్నాము. కాబట్టి మాకు వెంటనే ఇవ్వాలి, అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తుంటే ఇవాళ మహిళలని కూడా చూడకుండా ముఖ్యమంత్రి గారు ఆశాలను అక్రమంగా అర్ధరాత్రులు అరెస్ట్ చేసి మహిళలను కూడా చూడకుండా రాత్రంతా పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తాను. ఇదేనా మీరు ఇచ్చే 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య స్వేచ్ఛ? ఇదేనా ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం అని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆశా వర్కరు పొద్దున్న లేస్తే 6 గంటల నుంచి అంటే 24/7 365 డేస్ ఆశా వర్కరు ఆన్ డ్యూటీలనే ఉంటుంది. పని గంటలు అమలు కావు, కనీస వేతనాలు అమలు కావు, ఇచ్చేటువంటి అతి తక్కువ పారితోషికాలు కూడా ఈ రకంగా శ్రమదోపిడీ చేస్తూ పెండింగ్లో పెడితే మేము ఎట్లా బతకాలని చెప్పేసి ఈరోజు ఆశా వర్కర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనమైనా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి. ఉద్యోగ భద్రత కల్పించాలి. అట్లాగే ప్రతి ఆశా కార్యకర్త ఈరోజు 60 ఏళ్ళ పైబడ్డా కూడా రిటైర్మెంట్ లేకుండా పనిచేస్తాను. ఒకప్పుడు 2005లో ఆశా వర్కర్లను పనిలోకి తీసుకున్నప్పుడు విద్యార్హత ప్రమాణాలు పెట్టలేదు, ఇంకా ఎలాంటి అర్హతలు పెట్టలేదు. మీరు వచ్చి పనిచేస్తేనే సరిపోతుందమ్మా అనే చెప్పే పద్ధతులలో చెప్పి పనిలోకి తీసుకున్నాక ఈరోజు ఆశా వర్కర్లకు అనేక పని ఒత్తిళ్లు, పని భారాలు కల్పిస్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే ఆశా వర్కర్కు జాబ్ చార్ట్ ప్రభుత్వమే ఇచ్చింది, అందులో ఏఎన్సీ టార్గెట్లు లేవు. కానీ ఈరోజు ప్రతి ఆశా కార్యకర్త 1000 మంది పాపులేషన్కు 2 ఏఎన్సీ టార్గెట్లను పట్టుకురావాలి. ఏఎన్సీ టార్గెట్లు అంటే గర్భిణీ స్త్రీలను 1000 మందికి 2 చొప్పున గుర్తించి పట్టుకురావాలి. ఈరోజు మహిళలకు ఉన్నటువంటి అనారోగ్య కారణాలు కావచ్చు, కెరియర్ మీద ఇంట్రెస్ట్ కావచ్చు, నూతనంగా పెళ్లి చేసుకున్నటువంటి కపులు పిల్లల్ని కనే పరిస్థితి ఉండలేదు. ప్లస్ మహిళలకు వచ్చేటువంటి పీసీఓడి కావచ్చు, గర్భసంచిలో వచ్చే సిస్టులు కావచ్చు, ఇట్లాంటి కారణాల వల్ల ఎవరైతే నూతనంగా పెళ్లి చేసుకున్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు. దానికి కూడా ఆశాలను బాధ్యత చేసి మీరు టార్గెట్లు పట్టుకురావాలంటే ఆశా ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది? ఆశా చేసే పన్నది కాదు. కేవలం ఆశా వర్కరు ప్రజలకు అవేర్నెస్ కల్పించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ కావడం, మాతా శిశు మరణాలు చనిపోకుండా జాగ్రత్తలు చెప్పడం, అవేర్నెస్ కల్పించేదే ఆశా పని తప్ప ఈ రకంగా అధిక పనులు, అధిక దోపిడీ, శ్రమ దోపిడీ ఆశలను చేయడం ప్రభుత్వం కరెక్ట్ కాదని చెప్పేసి కోరుతున్నాం. ఇది అధిక శ్రమ దోపిడీ అయితే చేస్తుందని చెప్తాను. మరికొంతమంది ఆశా వర్కర్లు వారితో మాట్లాడదాం. అసలు ఏంటి సమస్య, ఏంటి ప్రధానమైన సమస్య? మేము చేసే పనులకి ప్రతి ఒక్క పని మేమే చేస్తున్నాము ఆశాలము. ఈరోజు మాతా శిశు మరణాలు తగ్గించడానికి టీబీ కానీ, లెప్రసీలు కానీ,
కుష్టి వ్యాధి కానీ మానసిక వికలాంగులకు కానీ ప్రతి పనికి మేమే ఇప్పుడు కరోనా టైంలో మాత్రం చేసినవి గుర్తించింది తప్ప ఈ అన్ని పనుల మీద చేసేటి గుర్తించట్లేదు. మేము టీబీ కూడా పూటం బాక్సులు వాళ్ళకి దగ్గరికి బాక్స్ కొనబోయి వాళ్ళు ఉంచిన బాక్సు పట్టుకొని మళ్ళీ పిఎస్సికి తీసుకెళ్ళి ఇస్తాము. మళ్ళీ అది కూడా తీసుకొచ్చి ఆ రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ పిఎస్సిలో ఇచ్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి మెడిసిన్ కూడా తీసుకుపోయి ఇస్తాం. అట్లా సర్వీస్ ఇస్తాము మేము. ఏఎన్సీ కూడా ఇప్పుడు ఏఎన్సీలను విజిట్ చేయడము, ఇంటికి వెళ్ళి ఏఎన్సీలను చెకప్లో తీసుకెళ్ళడము, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర దింపడము, మళ్ళీ వాళ్ళ హాస్పిటల్లో చూపించడము, మళ్ళీ డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి 6 నెలల వరకు మాతా శిశు మరణాలు తగ్గించే విషయాలపైన ప్రతిదీ విజిట్లు 7 విజిట్లు చేస్తాము మేము. ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ రోజు నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి విజిట్ చేసి ఆమెకు ఇంజక్షన్లకు కూడా వేయిస్తాం మేమే. ప్రతి పనిలో మేము ముందుంటున్నాము. ఇన్ని పనులు చేస్తూ ఉన్నా కూడా మాకు ఈరోజు చాలని జీతాలతోటి బతుకుతూ ఉన్నాము. కనీసము మేము హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా చూపించుకోవడానికి కూడా మాకు హెల్త్ కార్డులు లేవు. మాకు కనీసం ఒక నైటు డెలివరీ ఒక ఏఎన్సీ ఫోన్ చేసి డెలివరీకి ఏ రోజు ఏ నైటు ఏ టైం కానీ డెలివరీ పక్కలో పడుకున్న 12 గంటలకు కూడా ఫోన్ రాని ఆ టైంలో లేచి మేము ఆమెకు పెయిన్స్ వస్తాను అంటే ఆ టైంలో వెహికల్ బుక్ చేసుకొని మళ్ళీ ఆ నైటు ఆమెను తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేయించి ఆ నైట్ అంతా తిండి లేకున్నా మంచి లేకున్నా అక్కడ పడుకొని మాకు అక్కడ హాస్పిటల్లో కూడా ఏ సౌలత లేకున్నా కూడా బయట పడుకొని తెల్లారి మళ్ళీ మేము మా ఛార్జీలు పెట్టుకొని మేము ఇంటికి వస్తాం. ఆమెకు ప్రసవం అయిన తర్వాత ఆమెకు ఇంజక్షన్ లేపి ఆ పాపకు బాగుంది ఓకే అనుకున్నప్పుడు మేము అప్పుడు ఇంటికి వస్తాం. అట్లాంటి సర్వీసులు ప్రతిదీ చేస్తూ ఉన్నాము. ఈరోజు గుర్తించట్లేదు మమ్మల్ని. మరి రేవంత్ రెడ్డి గారు మాకు అంతకుముందు ఆయన ఎలక్షన్ల ముందు 18,000 రూపాయలు మీకు చేస్తామని మాకు హామీ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు కూడా ఆశాలు ఇన్నిసార్లు పోరాటం చేస్తూ ఉన్నాం బయటకు వచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏది ఇవ్వలేదు. కనీసం మాకు హెల్త్ కార్డు మాకు ఐడి కార్డులు కూడా లేవు. ఇప్పటి వరకు మాకు ఒక వెహికల్ లేవు, మాకు ఫోన్లు లేవు, ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేదు. ప్రతి ఆ ఒక్క 10,000 దాంట్లో నుంచి వెళ్ళి మేము నెలకు 1,000 రూపాయల బ్యాలెన్స్ వేసుకోవాలి. ప్రతి ఏ పని చేయాలన్న ఏరియాలో ఈరోజు మేము లెప్రసీ సర్వే కావచ్చు, టీబీఏ కావచ్చు, ఏఎన్సీ కావచ్చు, పిఎన్సీఏ కావచ్చు, ప్రతి సర్వే కావచ్చు. కనీసము రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా మేము బిఎల్ఓ డ్యూటీలు కూడా చేసినాము, దానికి కూడా డబ్బులు లేవు. ప్రతి ఒక్క పనిని మమ్మల్ని పిల్లర్స్ అని మొదటి పిల్లర్స్ మీరే అని అన్నారు. అన్ని ప్రతి పనికి వాడుకుంటూ ఉన్నారు. కానీ మాకు ఇలాంటి ఎటువంటి సౌకర్యం లేదు. అన్ని రాష్ట్రంలో అందరికీ ఒకేలాగా జీతాలు కూడా లేవు, ఒకేలాగా పనులు లేవు. ఆన్లైన్ పనులు కూడా మాతోటే చేపిస్తున్నారు, అబాకార్డులు కూడా మాతోటే చేపిస్తున్నారు. ప్రతి పిఎస్సిలో కూడా వెట్టి చాకరీ ఎగ్జామ్ డ్యూటీ 10th ఎగ్జామ్ డ్యూటీలు కూడా మాతోటే చేపిస్తున్నారు. వాటికి కూడా మాకు డబ్బులు లేవు. ఈరోజు ఎన్నో సర్వేలు ప్రతి పనికి చేయించుకొని వాడుకుంటూ ఉన్నారు. ఆశ క్షీణించే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ 60 చేసి 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాము. కానీ ఇప్పుడు మాకు ఇప్పటి వరకు మా ఇంట్లో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నాము. మా ఇంట్లో పిల్లలు కూడా మీరు ఇన్ని రోజుల బట్టి గవర్నమెంట్కు సర్వీస్ చేసిండ్రు, ఇప్పుడు మీరు ఎవరికి చేసిండ్రు, వాళ్ళకే చేసిండ్రు కదా, వాళ్ళే ఇస్తారు, మీకు వాళ్ళే పెడతారు, ఇప్పుడు మమ్మల్ని పెడతారు, ఎవరికి చేసిన ఇన్ని రోజుల బట్టి సర్వీస్ అనే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు కనీసం ఈ గవర్నమెంట్ మా ఆశలను ఆదుకుంటుందనే నమ్మకం కూడా పోతూ ఉంది రోజు రోజుకి. మరి ఇప్పుడు కూడా మాకు ఏఎన్సీ సర్వే చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తుతుంది? ఏఎన్సీ సర్వే చేసినప్పుడు మాకు ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి సహకరించరు. వాళ్ళను అమ్మ రాండి గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి, మనము గవర్నమెంట్లో సుఖంగా కాన్పు చేపిస్తాం మేము, రాండి అని ఆ విజిట్లో తీసుకుపోయి డాక్టర్ దగ్గర చూపించి వాళ్ళకు రక్తం తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి అవి గ్లూకోజులు పెట్టించి చేపించి అట్లా విజిట్లకు తీసుకెళ్తూ ఉంటాం. ప్రతి నెల తీసుకెళ్తూనే ఉంటాం. అట్లా డెలివరీకి ముందు కూడా వాళ్ళు గవర్నమెంట్కు రాము అన్నా కూడా వాళ్ళకు నమ్మకంగా వాళ్ళకు 4 సార్లు పోయి మేము ఉన్నాము, మేము చేపిస్తాము అని చెప్పేసి నమ్మకంగా వాళ్ళ ఇళ్ళలో పోయి వచ్చేంత వరకు ఏఎన్సీ డెలివరీకి గవర్నమెంట్కి వచ్చేంత
అయ్యేంత వరకు కూడా మేము ఆమెను మోటివేషన్ చేస్తాము. ఇంజక్షన్లు కూడా ప్రతి నెల ప్రతి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఇంజక్షన్ వేయించుకోవాలి, ఇది ఉన్నది అది ఉన్నది రావాలని మీరని ఇంటికి పోయి తీసుకొచ్చి వేయించి మళ్ళీ ఆ పిల్లవాడు తెల్లవారే వరకు మేము ఎట్లా ఉన్నదని అబ్జర్వేషన్లో చూస్తూనే ఉంటాం. పోతే ఇట్లాంటి సర్వీసులు ఈ రోజుల్లో చేస్తున్నాం కాబట్టే ఈ ప్రజలకు ఇంత సర్వీస్ ఆశాలు ముందుకొచ్చి ఇస్తాను కాబట్టి ప్రజలు ఇంత మంచిగా ఉన్నారు. ఈ రోజులల్లో అంతకుముందు ఈ కలరా మసూచి ఇట్లాంటివి కూడా మేము చేపట్టే తగ్గించినాము. మానసికంగా ఉన్న ఒత్తిళ్ళ వాళ్ళకు కూడా ఎక్కడికి పోవాలని ప్రతి సెంటర్ ఎక్కడికి పోవాలని ఆశ అనే అడుగుతారు. ప్రతిదీ వాళ్ళకు ఇస్తున్నాము. కంటి వెలుగులో కూడా మేమే పని చేసినాం. గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలు ఎన్నో తీసుకొచ్చిండ్లు. ఆ ప్రభుత్వ పథకాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం మేమే ఆశా వర్కర్లే. ఆశా లేని ఏ ప్రభుత్వం కూడా పని చేయలేదు, ఎవరు కూడా పని చేయలేరు. ఇంత పని మేము చేస్తానా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు. ఇంతవరకు మాకు పని భద్రత లేదు, మాకు పనికి తగ్గ పారితోషికము లేదు, కనీసం ఫిక్స్డ్ వేతనం లేదు. మమ్మల్ని పట్టించుకునే నాదులు టార్గెట్ ఇచ్చారా మీకు ఏఎన్సీ అనే వేరే టార్గెట్ ఉంది. మాకు ఏఎన్సీ టార్గెట్లో ఉన్నది ప్రతి ఒక్క 1000 పాపులేషన్కి 3 ఏఎన్సీలు ఇవ్వాలి అని చెప్పి అంటారు. ఆ ఏఎన్సీ టార్గెట్ ఒకవేళ చెయ్యకుంటే ఆ నెల టార్గెట్ రీచ్ కాకుంటే ఆమెకు సాలరీ కూడా కట్ చేస్తారు. మా బతుకు అంతా ఏఎన్ఎం చేతిలో ఉంటుంది. ఏఎన్ఎం మెడికల్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఆ ఏఎన్సీ లేకుంటే ఆ గవర్నమెంట్ డెలివరీ లేకుంటే కూడా మాకు పూర్తి 10,000 జీతం కూడా రావట్లేదు. దానికి మానసికంగా ఒత్తిళ్ళు అయ్యి మాకు బీపీ షుగర్లు కూడా వచ్చినాయి. అట్లా కూడా రోజు పిఎస్సీలలో గొడవలు తోటి కొంతమంది ఆశాలు కూడా కిరోసిన్ పోసుకోవడం మందు తాగడం కూడా జరిగినాయి. ఇట్లాంటివి మాకు డ్యూటీలు వేస్తే కూడా నైట్ మా ఆశ మొన్న డ్యూటీ వేస్తే అది తీర్థాలు అవుతాయి కదా, తీర్థాలు అయినప్పుడు డ్యూటీ వేస్తే ఆమె పోయి వస్తూ ఉంటే ఒక శివరాత్రి రోజు మాకు ఆశాలకి డ్యూటీ వేసిండు. ఆ ఆశా వర్కర్ అక్కడి నుంచి వస్తూ ఉంటే వేరే ఆయన ఆమెను ఆగమయ్యే పరిస్థితి వచ్చింది ఆశా వర్కర్. అయితే టీబీ అదేవిధంగా లెప్రసీ ఎన్ని రోజులు అవుతుంది ఈ బకాయిలు ప్రభుత్వం నుంచి రాక? మీకు బకాయిలు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది పెండింగ్లో ఉండి? 3 సంవత్సరాల నుండి ఈ బకాయిలు ఇవ్వట్లేదు. లెప్రసీ సర్వే చేస్తూ ఉన్నారు, వస్తాయమ్మా అని చేస్తూ ఉన్నారు, చేయించుకుంటా ఉన్నారు, రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాం. ఇంటింటికి పోయి చూడడము, ప్రతి ఒక్కరిని చూడడము చేయడం ఇట్లా చేస్తూ ఉన్నాము. టీబీ కూడా అంతే, ఇంటింటికి పోయి ప్రతి ఒక్కరికి దగ్గు ఏమైనా ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి పోయి ముట్టుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్ళు కూడా టీబీ పేషెంట్లను పట్టించుకోరు. కానీ మేము ఆశాలం కంపల్సరీ అన్నిటికీ మా ప్రాణాలను పలంగా పెట్టి ప్రతి పనికి ముందు ఉండి చేయిస్తాము. అయినా మాకు లెప్రసీ సర్వే ఇప్పుడు గత 3 సంవత్సరాలు, టీబీ డబ్బులు కూడా గత 3 సంవత్సరాలు, పల్స్ పోలియో డబ్బులు కూడా 3 సంవత్సరాల నుండి ఏ డబ్బులు కూడా రావట్లేదు, ఇవ్వట్లేదు. వచ్చినాయి అంటున్నారు, అవి సగమే వచ్చినాయి అంటున్నారు, మళ్ళీ రిటర్న్ పోయినాయి అని చెప్పి ఆశాలను ప్రతి పనికి వాడుకొని ఇట్లా వెట్టి చాకరీ చేయించుకొని మేము చేసి మేము ఆశాలను అయినాము. ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతున్నాయి మావి. అయినా కూడా మాకు జీతం ఇప్పటి వరకు ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటా ఉన్నాం. మాకు ఆశాకు వెహికల్ కావాలి. ఏ నైట్ ఎప్పుడు పోయినా కూడా మాకు ఆ నైట్లో మాకు డ్యూటీలు చేసి వస్తుంటే కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మాకు సొంత వెహికల్ ఉండాలి. మాకు సొంత ఆన్లైన్ పనులు కూడా ఉన్నాయి. ప్రతి పని చేయాలన్నా ఏ పని చేయాలన్నా మేము ఫోటో పెట్టాలి. ఆ ఫోటో పెట్టడానికి 1000 రూపాయల బ్యాలెన్స్ వేయించుకోవాలి. లేకపోతే మాకు ఫోన్లు పనిచేయవు, ఆ ఫోన్లు కూడా పనిచేయట్లేదు. కాబట్టి కంపల్సరీ మాకు ఫోన్లు ఇవ్వాలి, దాంట్లో బ్యాలెన్స్ ఇవ్వాలి, దానికి శిక్షణ ఇవ్వాలి, మాకు వెహికల్స్ ఇవ్వాలి. ఈ పని ఎప్పుడు పడితే అప్పుడు పనికి పోతూ ఉన్నాం కాబట్టి మాకు భద్రత కోసము మాకు వెహికల్ కావాలని కోరుకుంటున్నాము. ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాము. పెండింగ్లో ఉన్న డబ్బులు కావాలి, వెంటనే చెల్లించాలని మేము దీనికి ధర్నాకి కూర్చున్నాము. ఇది ఆశా వర్కర్లు చెప్తున్న విషయం. ఈరోజు అయితే ఇక్కడైతే డిఎంహెచ్ ఆఫీస్ వద్ద అయితే ముట్టడించడం జరిగింది. వారి యొక్క ప్రధాన డిమాండ్ అయితే మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఫిక్స్ వేతనం 18,000 చెల్లించాలంటే వారు ప్రధానంగా డిమాండ్ చేసి ఈరోజు ఇక్కడ బైఠాయించి అయితే ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్ న్యూస్ వరంగల్.